కూడా ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో గత నెల 30న బాల్కా సుమన్ అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కు బెయిల్ మంజూరైంది. 25,000 ఇద్దరు పూచీకత్తుతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సింగరేణి భవన్ ను తగలబెట్టాలంటూ కూడా బాల్కా సుమన్ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో గత నెల 30వ తారీఖున బాల్కా సుమన్ ను అరెస్టు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గత నెలలో ఇటు సింగరేణి సంస్థ ఆస్తులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయి చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన మొదట నాంపల్లి సెషన్ కోర్టును ఆశ్రయించగా అక్కడ పిటిషన్ తిరస్కరణకైతే గురైంది. ఆ తర్వాత ఆయన హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మే 26న ఇటు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమావేశంలో బాల్కా సుమన్ ఈ వ్యాఖ్యలు చేయడం అయితే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు మందమర్లో ప్రోగ్రాం పెట్టుకోండి, అలాగే సింగరేణి జీఎం ఆఫీసులు దగ్గర పెడదాం, అవసరమైతే హైదరాబాద్ లోని సింగరేణి భవన్ ని కూడా కాలబెట్టండి చేసిన వ్యాఖ్యలు దుమారం అయితే రేపాయి. అంతేకాకుండా మన ఏరియాలో ఉన్నటువంటి చాలా రైల్వే లైన్లు ఉన్నాయి, రైలు రోకో పేరుతో చెప్పి రైలు పట్టాలు కోసేయన్నట్టు కూడా ఆయన అయితే ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఇలాంటి మిలిటెంట్ తరహా ఆందోళనలు చేస్తే తప్ప పూర్తిగా ఇలాంటి మిలిటెంట్ తరహా ఆందోళనలు చేయాలంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే కీలకంగా ఉన్నాయి. దాదాపుగా 45 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు. పూర్తిగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు బాల్కా సుమన్ పై కొన్ని న్యాయ సంహితలోని క్రిమినల్ బెదిరింపులు, కుట్ర, ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరంగా ఉంటుందంటూ చేసినట్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన అయితే అరెస్ట్ చేశారు. ఇద్దరు పూచీకత్తుతో పాటు 25,000 పూచీకత్తు, ఇద్దరు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కు బెయిల్ మంజూరైంది. గత 45 రోజులుగా కూడా ఆయన జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 25,000 ఇద్దరు పూచీకత్తుతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సింగరేణి భవన్ ను తగలబెట్టాలంటూ కూడా బాల్కా సుమన్ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు. గత నెల 30వ తారీఖున బాల్కా సుమన్ అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు బాల్కా సుమన్ కు బెయిల్ మంజూరైంది. రైటింగ్ సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీ కీలక నేత బాల్కా సుమన్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైందని చెప్పొచ్చు. సింగరేణి భవన్ ను తగలబెట్టాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసుల్లో నెల రోజులుగా జైల్లో ఉన్నటువంటి బాల్కా సుమన్ కు షరతులతో కూడినటువంటి బెయిల్ లభించింది. అయితే ఇది కేవలం న్యాయపరమైన ఉపశమనమా లేదంటే రాజకీయంగా బీఆర్ఎస్ కు బూస్టప్ అవుతుందా, ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. సింగరేణి కార్మికుల సమస్యలు, ప్రభుత్వ విధానాలపై ఆందోళన కొనసాగుతున్న సమయంలో జరిగినటువంటి ఒక సభలో బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. సింగరేణి భవన్ ను తగలబెట్టాలని ప్రజలను ప్రేరేపించేలా మాట్లాడారని ఆరోపణలు రావడంతో పోలీసులు బాల్కా సుమన్ పై కేసు నమోదు చేశారు. అనంతరం గత నెల 30న బాల్కా సుమన్ ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. అయితే అరెస్టు అనంతరం ఈ వ్యవహారం మొత్తం కూడా రాజకీయ రంగు పులుముకుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. అయితే ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణలో రాజకీయ విమర్శలను కూడా కేసులుగా మార్చడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని కూడా గులాబీ పార్టీ నేతలు మండిపడ్డారు. అయితే మరోవైపు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని పిలుపునివ్వడం ఏంటని కూడా నాయకుడైన సమర్థనే కాదనేటువంటి అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి అయితే రాజకీయ రచ్చగా మారిన అంటే ఇష్యూ మొత్తం కూడా రాజకీయ రచ్చగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే బాల్కా సుమన్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం బాల్కా సుమన్ కు 25,000 వ్యక్తిగత ఇద్దరు సూర్యుడితో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే దీంతో దాదాపు నెల రోజుల తర్వాత బాల్కా సుమన్ విడుదలకు మార్గం ఖరారైందని కూడా చెప్పొచ్చు. అయితే బెయిల్ మంజూరు కావడం అంటే కేసు ముగిసినట్టు కాదని కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. కోర్టు ప్రస్తుతం విచారణ పూర్తయ్యే వరకు వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించే కోణంలో బెయిల్ వచ్చిందని, అసలు ఆ ఆరోపణలపై కూడా విచారణ మాత్రం కొనసాగుతుందనేటువంటి
విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అంటే న్యాయ పోరాటం ఇంకా ముగియలేదని కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. అయితే రాజకీయంగా చూస్తే మాత్రం ఈ బెయిల్ బీఆర్ఎస్ కు కొంత ఊరటనిచ్చే అంశంగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రతిపక్ష పాత్రను బలంగా పోషించేందుకు ప్రయత్నిస్తున్నటువంటి గులాబీ పార్టీకి బాల్క సుమన్ విడుదల ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చని కూడా విశ్లేషకులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే మరోవైపు చట్ట వ్యతిరేక వ్యాఖ్యలపై కూడా చర్యలు తీసుకున్నామన్న వాదనతో కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని కూడా సమర్థించుకునే అవకాశం కూడా ఉందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. బాల్క సుమన్ కు బెయిల్ లభించడం న్యాయపరంగా ఒక కీలక పరిమాణంగా కూడా భావించవచ్చు. అయితే ఈ కేసు చుట్టూ మొదలైనటువంటి రాజకీయ వాదోపవాదాలు మాత్రం ఇప్పుడే ముగిసేలా కూడా అసలు కనిపించడం లేదని కూడా చెప్పొచ్చు. ఒకవైపు ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతల మాట యుద్ధం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో బాల్క సుమన్ అరెస్టు అంశం కూడా ఒక రాజకీయ రచ్చగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరి ఈ అంశానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే బాల్క సుమన్ బెయిల్ పై కూడా బయటికి వస్తుండటంతో కూడా గులాబీ పార్టీలో కొంత జోష్ అయితే వచ్చిందని కూడా చెప్పొచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.